అతిథిగా ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ ఆనందం, ఈ జోషు, ఈ ఉత్సాహం కూడా మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం బట్టని నొక్కేదానికి నొక్కి ఈ ఊరు మొత్తం మెజార్టీ పెంచేదానికి మీరందరూ కూడా ఉత్సాహం చూపాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఈ గత 5 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మీ ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క కార్యక్రమం చేయనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనందరం కూడా సాగనంపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం వస్తే మన పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేస్తే పెన్షన్ 4,000 కాబోతుంది. అది కూడా ముఖ్యంగా బీసీ కాదు, మీరందరూ కూడా బీసీ నుంచి చెందినటువంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇప్పటి వరకు 60 సంవత్సరాలు వస్తే వయసుకు పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రేపటి రోజు నుంచి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రాబోతున్నటువంటి చంద్రబాబును మన అందరూ కూడా జీవించండి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని కూడా రవాణా మీకు విషయాలు మాట్లాడతాను. ఒక్కటి మటుకు నేను చెప్తున్నా, రవిచంద్రన్ కానీ, నేను కానీ, గిరి కానీ, లేదా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఒకటిగా నుండి ఈ ఊరిని కాపాడుకునే దాంట్లో, ఈ ఊరిని సిమెంట్ రోడ్లు వేసే దాంట్లో, డ్రైన్లు కానీ, మీరు సముద్రానికి పోయే దారులు ఏర్పాటు చేయడంలో కానీ, ఎవరికైతే కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాలువలు తెప్పించే దాంట్లో కానీ, మంచినీటి సౌకర్యాలు కల్పించే దాంట్లో కానీ అన్ని విధాలు మేము మీకు అండగా ఉంటాం. 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఓట్లేసి గెలిపించారు. తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి, మీ ప్రాంతాన్ని పూల్లో పెట్టి చూసుకుంటాం, అన్ని విధాలు మీకు ఆదుకుంటాం, అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి ఒక్క అవకాశం నాకు కల్పించాలని చెప్పి ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, కాపులకి అందరూ కూడా కోరుకునేది అభివృద్ధి. నీకు అవసరం అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి ఇంకో పెద్ద వచ్చింది అమ్మా, ఇంకోటి డాన్స్ వేసింది కూడా సైకిల్ గుర్తుకేసి సీనియర్ తెలుగుదేశం లీడర్ అంటే మీరు సైకిల్ గుర్తుకేసి రేపు కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా గెలిపియాలా, మళ్ళీ మీ ఊరికి వచ్చి మీ డాన్స్ చూడాలా. అభివృద్ధి అంటే తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా, కుర్చీలో కూర్చోబెట్టిన దాకా మీ అందరు కష్టపడాలా. మీ అందరిలో ఇదే జోష్ ఉండాలా. 13వ తేదీ సైకిల్ గుర్తుకి బటన్ వద్దండి, మమ్మల్ని గెలిపిండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేకించి మహిళా సోదరీమణులు ఎప్పుడు వచ్చినా, ఏ లీడర్ని తీసుకొచ్చినా 30 సంవత్సరాలు జక్కా వెంకయ్య గారితో రిక్షా దొక్కుంటూ వచ్చినా, ట్రాక్టర్కి వచ్చినా, ఈరోజు కృష్ణారెడ్డి గారితో, ప్రభాకర్ రెడ్డి గారితో ఊరేగిస్తూ వచ్చిన ఇదే ఉత్సాహం ఈ గ్రామంలో ఏనాడు కూడా ఈ 30 సంవత్సరాల్లో ఏ ఎన్నిక జరిగినా మెజారిటీ ఇచ్చిన గ్రామం పాత బంగారుపాలెం. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నీ చూస్తున్నారు, ఎప్పుడు లేదు మనకింత ఇబ్బంది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పని మన గ్రామానికి రోడ్లు వేసుకున్నాం, ఇళ్ల స్థలాలు తెచ్చుకున్నాం. 1కి 2 సార్లు నీటికి ఇబ్బంది ఉందంటే నీటి పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నాం, వాటర్ స్కీమ్ తెచ్చుకున్నాం. సముద్రానికి పోయేదానికి
ఇబ్బంది ఉందంటే దారులు ఏర్పాటు చేసుకున్నాం. బ్రిడ్జి తెచ్చాం, బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చాం.